రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతూనే ఉంది. ఇటీవల యుక్రెయిన్ పై రష్యా 300కు పైగా డ్రోన్లు, 8 క్రూయిజ్ మిసైళ్లతో దాడి చేయడంతో చిన్నారులు సహా 31 మంది పౌరులు మృతి చెందారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ట్రంప్ ఆగస్టు 8 లోపు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోకపోతే రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇచ్చిన గడువు అల్టిమేటంగా ఉందని, ఇది రష్యా అమెరికా యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ట్రంప్ డెడ్ హ్యాండ్ ను గుర్తుంచుకోవాలంటూ రెచ్చగొట్టారు. దీంతో అమెరికా తన అణు జలాంతర్గములను రష్యా సమీపంలో మోహరించింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. అసలు ఏ దేశం దగ్గర ఎలాంటి సబ్మెరైన్లున్నాయి? ఒకవేళ రెండు దేశాల మధ్య ఘర్షణ మొదలైతే ఏ దేశంది పైచేయి అవుతుంది? అసలేంటి డెడ్ హ్యాండ్? నిజంగా అమెరికా రష్యా మధ్య యుద్ధం మొదలవుతుందా? రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇటీవల ఉక్రెయిన్పై రష్యా భారీగా డ్రోన్లతో దాడి చేసింది. జూలై 31న జరిగిన ఈ దాడిలో 31 మంది మరణించారు. ఇది ఈ సంవత్సరంలో అత్యంత ఘోరమైన దాడిగా నిలిచింది. రష్యా దాడిలో 159 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడి కారణంగా కీవ్లోని 9 అంతస్తుల భవనం ధ్వంసమైంది. శిథిరాల కింద చిక్కుకున్న వారి రక్షక బృందాలు కాపాడారు. అయితే ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహ్యకరమైనదని, అవమానకరమైనదంటూ విమర్శించారు. రష్యా ఉక్రెయిన్లోని పౌర ప్రాంతాలపై దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. ఆగస్టు 8 నాటికి శాంతి ఒప్పందం కుదరకపోతే మాస్కోపై కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా ఆ దేశంలో అపారమైన నష్టం వాటిల్లుతోందని, ఈ నెలలోనే దాదాపు 20,000 మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ యుద్ధం అనవసరమైన మరణాలకు దారితీస్తోందన్నారు. ఆగస్టు 8న ఒప్పందానికి చివరి తేదీ అంటూ ట్రంప్ డెడ్ లైన్ విధించడంపై రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రీ మెద్వెదేవ్ స్పందించారు. ఇది అల్టిమేటం ఆటగా ఉందంటూ విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాకుండా రష్యా అమెరికా మధ్య యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. రష్యా సోవియట్ కాలానికి చెందిన డెడ్ హ్యాండ్ అణు ఆయుధ వ్యవస్థను గుర్తు చేస్తూ ట్రంప్ను వాకింగ్ డెడ్ సినిమాలను గుర్తుంచుకోమని మెద్వెదేవ్ రెచ్చగొట్టారు. రష్యా నాయకత్వం ధ్వంసమైతే ఈ డెడ్ హ్యాండ్ అనే వ్యవస్థ అటానమస్గా అణుదాడులను ప్రారంభిస్తుంది. అయితే మెద్వెదేవ్ డెడ్ హ్యాండ్ గురించి ఇప్పుడు ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. మెద్వెదేవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ట్రంప్ అదే రీతిలో స్పందించారు. అమెరికాకు చెందిన 2 అణు జలాంతర్గాములను రష్యాలోని తగిన ప్రాంతాల్లో మోహరించాలని ఆదేశాలు జారీ చేశారు. మాటలు చాలా ముఖ్యమైనవి, అవి తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చని హెచ్చరించిన ట్రంప్ మెద్వెదేవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక ఏదైనా ఉద్దేశాలు ఉంటే వాటికి సన్నద్ధమయ్యేందుకు ఇలా చేసినట్టు తెలిపారు. అయితే ప్రస్తుత పరిణామాల్లో అలాంటివి జరగవని ఆశిస్తున్నానన్నారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అయితే ఈ జలాంతర్గాములు అణుశక్తితో నడుస్తాయా లేక అణ్వాయుధాలు ఉన్నవా అనేది మాత్రం ట్రంప్ స్పష్టం చేయలేదు. అయితే ఇలా జలాంతర్గాములను మోహరించడం ఉద్రిక్తతలను పెంచడమేనని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా, అమెరికాకు చాలా శక్తివంతమైన అణు జలాంతర్గాములు ఉన్నాయి. అందులో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే సబ్మెరైన్లు, ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు ఉన్నాయి. అమెరికాకు చెందిన ఓహియో క్లాస్ అనే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి శత్రువులకు చిక్కకుండా రహస్యంగా యుద్ధంలో తన లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ జలాంతర్గాములు ప్రస్తుతం అమెరికా వద్ద 14 వరకు ఉన్నాయి. ప్రధానంగా గస్తీ కోసం రూపొందించిన ఈ సబ్మెరైన్లు 15 ఏళ్ల పాటు పెద్దగా మరమ్మతులు లేకుండానే పనిచేస్తాయి. వీటికి 20 బాలిస్టిక్ క్షిపణుల వరకు ప్రయోగించే సామర్థ్యం ఉంది. ప్రధానంగా ఒకేసారి 3 క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం అమెరికన్ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములకు ఉంది. ఇది ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు కూడా అణుయుద్ధంలో కీలకం కానున్నాయి. వీటిలో ప్రధానంగా వర్జీనియా క్లాస్, సీవోల్స్ క్లాస్, లాస్ ఏంజల్స్ క్లాస్ అనే 3 న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉన్నాయి. అత్యాధునిక క్షిపణులు కలిగిన ఈ సబ్మెరైన్లకు శత్రు నౌకలను నామరూపాలు లేకుండా చేయగల సామర్థ్యం ఉంది. నిఘా వ్యవస్థ, పర్యవేక్షణ కార్యకలాపాలను సైతం సమర్థంగా నిర్వహించగలవు. ప్రత్యేక ఆపరేషన్లలోనూ దళాల కోసం లాక్ ఇన్, లాక్అవుట్ ఛాంబర్లు ఈ అణు జలాంతర్గాముల్లో ఉన్నాయి. క్షిపణులను నిఠారుగా ప్రయోగించే వ్యవస్థ సైతం వీటి సొంతం. సుమారు 50 ఆయుధాల నిల్వతో శత్రువులను ఎదుర్కొనే సత్తా అమెరికన్ ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లకు ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జలాంతర్గామి నౌకాదళాల్లో రష్యా ఒకటి.
మాస్కోకు దాదాపు 64 శక్తివంతమైన జలాంతర్గాములు ఉన్నాయి. వీటిలో రష్యా వ్యూహాత్మక యంత్రాంగం కేంద్రంగా బోరీ క్లాస్, డెల్టా 4 క్లాస్ సహా 14 బాలిస్టిక్ క్షిపణి సబ్మెరైన్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ సబ్మెరైన్లను శత్రు నౌకలను ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యర్థి రాకెట్ బాటమ్ మైన్స్ లక్ష్యంగా దాడులు చేయగలవు. యుద్ధంలో ఇవి రష్యాకు వెన్నెముకగా పనిచేస్తాయి. రష్యాకు ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు ఉన్నాయి. అందులో యాసిన్ క్లాస్, అకులా క్లాస్ అణుయుద్ధంలో కీలకంగా చెబుతారు. ముఖ్యంగా వీటిని రష్యాకు సైలెంట్ కిల్లింగ్ ఆయుధాలుగా అభివర్ణిస్తారు. ఈ జలాంతర్గాములు అత్యాధునిక క్షిపణులతో సుదూర లక్ష్యాలను కూడా ఛేదించగలవు. యుద్ధక్షేత్రంలో రహస్యంగా శత్రు నౌకలను మట్టి కరిపించే సామర్థ్యం రష్యన్ ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లకు ఉంది. రష్యా సమీపంలో అణుజలాంతర్గాములను మోహరించడంతో రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వొడోలాటిస్కీ తీవ్రంగా స్పందించారు. తమ వద్ద కూడా తగినన్ని అణుజలాంతర్గాములు ఉన్నాయన్నారు. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణుజలాంతర్గాములు ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో యుఎస్ జలాంతర్గాముల సంఖ్య కంటే తమవి చాలా ఎక్కువని వెల్లడించారు. వారు మోహరించినవి తమ జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయన్నారు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ట్రంప్ హెచ్చరికలను ప్రస్తుతానికి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని, మాస్కో, వాషింగ్టన్ల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గా లావ్రోవ్ పేర్కొన్నారు. మరోవైపు రష్యా దాడిపై జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి పుతిన్ బాధ్యత వహించాలన్నారు. రష్యాలో పాలనా మార్పు అవసరమని జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ నేరుగా చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రష్యా ఆర్థిక వనరులను జప్తు చేయాలని, ఉక్రెయిన్కు ఆయుధ సహాయాన్ని పెంచాలని కోరారు. తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని, కానీ యుద్ధంలో రష్యాదే పైచేయి ఉందని, దీంతో తమ డిమాండ్లు మార్చే ఉద్దేశం తమకు లేదన్నారు. ఇక రష్యా ప్రాంతంలో అమెరికా జలాంతర్గాములను మోహరించడం అనవసరంగా ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అణుయుద్ధం గురించి ఇప్పుడు చర్చ జరగడం అసంబద్ధమైందన్నారు. ఇప్పటికే జపాన్ అణుయుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిందని, మళ్లీ అలాంటి పరిస్థితులు తీసుకురావద్దని కోరుతున్నారు. కేవలం రష్యాను శాంతి చర్చలకు ఒప్పించేలా ఒత్తిడి చేసేందుకే అమెరికా అణు జలాంతర్గాములను మోహరించి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెద్వదేవ్ చేసిన వ్యాఖ్యలు వ్యాపార అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఆమోదంతోనే ఉన్నాయని, ఇది రష్యా యుద్ధ వ్యూహంలో భాగంగానే చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు ట్రంప్ శాంతి చర్చలంటూ ఒత్తిడి తీసుకొస్తోంటే, రష్యా మాత్రం దాడులు చేస్తూ ట్రంప్ ప్రతిపాదనలను తిరస్కరిస్తోంది. కీవ్ నగరంపై రష్యా దాడి తర్వాత జర్మనీ ఉక్రెయిన్కు 2 ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలను అందిస్తామని, అమెరికా నుంచి కొత్త మోడల్ సిస్టంలను స్వీకరించే జాబితాలలో తాము మొదటి స్థానంలో ఉంటామని ప్రకటించింది. ఇప్పటికే తమ ఎయిర్ డిఫెన్స్లను బలోపేతం చేయాలని తమ పశ్చిమ మిత్ర దేశాలను ఉక్రెయిన్ కోరుతోంది.